ఎలా అనిపించింది దేవర ట్రైలర్? చాలా బాగుంది భయ్య. మీకు ఏం నచ్చింది ట్రైలర్ లో ఎక్కువ? మరి ఫైట్స్ బాగున్నాయి భయ్య. అంటే నీకు ఏ సీన్ ఎక్కువ నచ్చిందని? అదే మొత్తం మాస్ బాగా నచ్చింది. ఫైట్స్ బాగున్నాయి. అంటే లాస్ట్ కి సొరచాప నుంచి దునికేది ఎట్లా అనిపించింది? మళ్ళీ ప్రభాస్ కూడా ఎట్లా అవుతుందో దాన్ని కొంచెం మించిపోయేలాగా మంచిగా ఉంది. ఆ టైప్ లో అనిపించిందా? అంటే ఇప్పుడు పాత రికార్డులు అన్ని బ్రేక్ చేసేస్తుందా మరి? చేస్తుంది భయ్య. అంటే లుక్ ఎలా అనిపించింది మరి ఎన్టీఆర్ అన్నది? కొంచెం కొత్త ఉంది లుక్ ఈసారి. అంటే డిఫరెంట్ ఉంది. ప్లస్ ఏంటంటే మొత్తం ఫైట్స్ చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అంత మంచి మాస్ మూవీ అయితే లేదు ఇంతవరకు. ఈసారి మంచి హిట్ లో ఉందండి అనిపిస్తుంది. ఇప్పుడు 27th రోజు మరి రచ్చ ఎలా ఉంటది అనుకుంటున్నారు? రచ్చ రంభలో ఉంటది భయ, మినిమం ఉంటది. ఎన్టీఆర్ అన్న డైలాగ్స్ అన్ని ఎలా అనిపించారు? చాలా బాగుంటాయి. ఎన్టీఆర్ డైలాగ్స్ అంటే ఇక ఎన్టీఆర్ గురించి చెప్పడం అవసరం లేదు. డైలాగ్లలో అంత అతనికి మించిన ఇంకెవరు లేరు. జాహ్నవి కపూర్ ఎలా అనిపించింది హీరోయిన్? మరి చాలా బాగుంది భయ. జాహ్నవి కపూర్ సినిమాలో ఫైట్స్ ఎలా అనిపించాయి నీకు? నాకు ఫైట్స్ బాగా అనిపించినాయి. మెయిన్ ఏంటంటే ఫైట్ లేదు. ఇక ఒకే సినిమాలో ఎన్టీఆర్ గారు డ్యూయల్ రోల్ ప్లే చేస్తున్నారని చెప్పి అన్నారు, వాళ్ళ ఫాదర్ అండ్ సన్ రోల్. సో డ్యూయల్ రోల్ చేయడంపై ఒక అభిమానిగా మీ ఒపీనియన్ ఏంటి? డ్యూయల్ రోల్ బాగానే ఉంటుంది, దాని ఏం అభ్యంతరం లేదు. ఓకే బ్రదర్, ఈ సినిమా ఎంత కలెక్ట్ చేస్తారు మీరు అనుకుంటున్నారు? మంచి గ్రాస్ మంచిగా వస్తుంది భయ్య. ఎక్స్పెక్టేషన్ మించినదే వస్తుంది. 3 సంవత్సరాల గ్యాప్ వచ్చింది కదా, దీనివల్ల ఎన్టీఆర్ గారి క్రేజ్ తగ్గిందంటారా పెరిగిందంటారా? ఎన్టీఆర్ క్రేజ్ అనేది ఎప్పుడు తగ్గదు. అతను కూడా యంగ్ హీరో కాబట్టి అట్లే ఉండదు. ఓకే, పార్ట్ 1 వస్తుంది కదా, పార్ట్ 2ని అంటే ఎక్స్పెక్టేషన్ పార్ట్ 2కి పెంచేలా ఉందా ఈ ట్రైలర్, లేకపోతే పార్ట్ 1 అనేలా ఉందా? అంటే ఇప్పుడు ట్రైలర్ లో మాత్రం చూస్తే పార్ట్ 1 వరకు అయితే బాగానే ఉంటది. పార్ట్ 2 అంటే సస్పెన్స్ ఏముందో ఏమో తెలియదు కదా, మూవీ మొత్తం చూస్తే అర్థమైంది. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్.